కరీంనగర్లో వరుస చోరీ ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మర్చిపోకముందే నగరంలో మరో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి భరత్ నగర్లోని ఓ ఇంట్లోకి డమ్మీ తుపాకులు, కత్తులతో చొరబడ్డ దుండగులు వృద్ధ దంపతులను బెదిరించి బీభత్సం సృష్టించారు. అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను కట్టేసి 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. చూస్తున్నాం, కరీంనగర్లో వరుస చోరీ ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మర్చిపోకముందే నగరంలో మరో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి భరత్ నగర్లోని ఓ ఇంట్లోకి డమ్మీ తుపాకులు, కత్తులతో చొరబడ్డ దుండగులు వృద్ధ దంపతులను బెదిరించి బీభత్సం సృష్టించారు. అజ్మత్ అలీ కుటుంబ సభ్యులను కట్టేసి 15 లక్షల నగదు, 60 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. వరుస దోపిడీ ఘటనలతో కరీంనగర్లో భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.